సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమ, ఎలా ఉన్నారు? కుటుంబ సభ్యులందరూ బాగున్నారు కదా? అవును, ఈరోజు ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా? గడిచిన రాత్రి కుటుంబ ఆరాధన జరిగింది కదా, ఇంకా ప్రార్థన చేసుకోలేదా? ఈ వాక్యం విన్న తర్వాత కొద్దిసేపు అయినా కుటుంబంలో ప్రార్థన చేసుకోగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఈ నెల 31వ తారీఖు రాత్రి 8 గంటల నుంచి 12:30 వరకు మాసాంతర కూటం జరుగుతుంది. శనివారం వచ్చింది కదా, శనివారం రాత్రి లైవ్ చూస్తున్న బిడ్డల్లో ఒకవేళ మాసాంతర కూటానికి రావాలని ఆశపడితే మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 1వ తారీఖు ఆదివారం కదా, శనివారం మాసాంతర కూటం చూసుకొని ఆదివారం ఆరాధనలు చూసుకొని తిరిగి మీ గృహాలకు మీరు వెళ్ళొచ్చు. ఏమాత్రం అవకాశం ఉన్నా ఈసారి శనివారం మాసాంతర కూటం హాలిడేనే కదా, ఏమాత్రం అవకాశం ఉన్నా రావటానికి ప్రయత్నం చేయండి. ఆదివారపు ఆరాధనలో కూడా పాలు పంపులు పొంది దైవాశీర్వాదాలు పొంది వెళ్ళాలని ప్రేమతో మీ అందరికీ మనవి చేస్తున్నాను. నిన్నటి దినం అలాగే మొన్నటి దినం అందించబడిన వర్తమానాల ద్వారా కొన్ని వేల మంది ప్రజలు విని ఆశీర్వదించబడ్డాం అని తెలియచేస్తున్నందుకు ప్రభువును బట్టి మీరు చూపుతున్న ఈ ఆత్మీయ ఆసక్తిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఇంతటి ఆసక్తి కనపరుస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. మంచిది, పరిశుద్ధాత్మ దేవుడు దేవుని పిల్లలుగా మన జీవితాల్లో మనలో ఉండకూడని ఒక చెడ్డ లక్షణాన్ని గురించి ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. గడిచిన కొన్ని దినాల నుంచి ఈ అంశం మీద మీతో వర్తమానం పంచుకోవాలని ఆత్మదేవుడు నా హృదయాన్ని రేపుతున్న దాన్ని బట్టి రండి ఆ వాక్యాన్ని ధ్యానించుదాం. కీర్తనల గ్రంథం 49వ కీర్తన 13-14 చరణాలు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఇక్కడ ఓ గుంపు వర్గం ఉంది. వారికి దేవుని వాక్యం పెట్టిన పేరు ఏంటంటే అతిశయ పూర్ణులు. స్వాతిశయ పూర్ణులకు వారి నోటి మాటను బట్టి అనుసరించి వారికి కలిగే గతిని గూర్చి కీర్తనకర్త ఇక్కడ ఏమంటాడంటే, నంబర్ 1, పాతాళములో వాళ్ళు మందగా కూర్చబడతారు. ఎవరు? అతిశయ పూర్ణులు. రెండవది, మరణము వారికి కాపరిగా ఉండును. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న క్రైస్తవ సమాజమా, నా ప్రియ తమ్ముడా, నా ప్రియ చెల్లి, మనం పాతాళంలో కూర్చబడకూడదు, పరలోక రాజ్యంలో కూర్చబడాలి. నీవు, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ వెళ్తున్న సంఘం, దైవ సేవకులు, మనమందరం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ కుటుంబం, సార్వత్రిక సంఘం, మనమందరం పరలోకంలో మందలాగా కూర్చబడుదుగాక. పరలోకానికి చేరక మునుపు భూలోకంలో మనం బ్రతుకుతున్నాం కదా, భూలోకంలో దేవుడైన యెహోవా నీకు నాకు కాపరిగా ఉండాలి. మరణదూతగా పిలువబడుతున్న సాతాను మరణం మనకు కాపరిగా ఉండకుండునుగాక. మరణం మన కాపరిగా ఉండకుండా దేవుడే మనకు కాపరిగా, పాతాళంలో కాక పరలోకంలో మనం కూర్చబడినట్లుగా అతిశయ పూర్ణులుగా మనం ఉండకూడదు. వాళ్ళను అనుసరించే వాళ్ళగా కూడా మనం జీవించకూడదు.
విన్నారా? స్వాతిశయం అంటే ఏంటి? టకమని మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఐజక్కన్న స్వాతిశయ పూర్ణులు అంటే ఏంటి? మా ఐజక్కన్న అడిగితే ఏమోనన్నా అంటున్నాడు. స్వాతిశయం అంటే మన భాషలో చెప్పాలంటే సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాళ్ళు, తమ్మును తాము పొగుడుకునేవాళ్ళు. రెండవది, వాళ్ళను పొగిడే వాళ్ళని ఇష్టపడేవాళ్ళు. వాళ్ళని ఏమంటారంటే స్వాతిశయ పూర్ణులు. వారికి కలిగిన దాన్ని బట్టి గొప్పలు చెప్పుకుంటా అతిశయపడతా ఉంటారు. దాన్నే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం. కొంతమంది వాళ్ళకు వాళ్ళు పొగుడుకోవటమే కాదు, వాళ్ళని ఎవరైతే పొగుడుతారో "ఆ, నువ్వు" అంటారు కదా, వాళ్ళని ఎవరైతే పొగుడుతారో రాజాతి రాజా, రాజమార్తాండ, ఆహా, రాజగంభీర అని ఎవడైతే డబ్బా కొడతాడో, బాజా భరింత్రీలు వాయిస్తారో, అట్లా పొగిడే వాళ్ళను కొంతమంది ఇష్టపడతారు. వాళ్ళను వాళ్ళు పొగుడుకుంటారు. వారికి దేవుని వాక్యం పెట్టిన పేరేంటంటే స్వాతిశయ పూర్ణులు. స్వాతిశయ పూర్ణులు. తమ్ముడు, ఎప్పుడు నీ జీవితంలో సెల్ఫ్ డబ్బా కొట్టుకో. మేమది, మేమిది, మా కులం అది, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది, మా గోత్రం ఇది, మా వంశం ఇది, మా ప్రాంతం వాళ్ళు ఇంత గొప్పోళ్ళు, మా ఇంటి పేరటోళ్ళు ఉన్నారు చూసావా అని ఈ సెల్ఫ్ డబ్బా ఎప్పుడు దేవుని పిల్లలు కొట్టుకోకూడదు. సెల్ఫ్ డబ్బా నువ్వు కొట్టుకున్నావు అంటే పాతాళంలో నువ్వు కూర్చబడతావు. భూలోకంలో మరణం నీకు కాపరిగా ఉంటుంది. నో, నీ బ్రతుకులో యెహోవాయే నీకు కాపరిగా ఉండునుగాక. కొంతమందికి వాళ్ళ బలాన్ని బట్టో, వాళ్ళ అందాన్ని బట్టో, వాళ్ళ సామర్థ్యాన్ని బట్టో, వాళ్ళ డబ్బును బట్టో, వాళ్ళ కులాన్ని బట్టో, వాళ్ళ గోత్రాన్ని బట్టో, వాళ్ళు బ్రతుకుతున్న అంతస్తును బట్టో బహుడంబంగా అతిశయంగా మాట్లాడతారు. ఆ స్వాతిశయం ఉన్నవాడికి మరణం కాపరిగా ఉంటుందట. వాడు పాతాళంలో మందలాగా కూర్చబడతారట. నీకో మాట చెప్తాను. టైటానిక్ ఓడ పేరు మీరు వినుంటారు కదా. ఆ రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒక పెద్ద కంపెనీ దాన్ని తయారు చేసింది. ఆ కంపెనీ పేరు హార్లాండ్ అండ్ వుల్ఫ్ షిప్ యార్డ్. రెండు సంస్థలు కలిపి టైటానిక్ ఓడను తయారు చేశారు. ఆ రోజుల్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్ థామస్ థామస్ ఆండ్రూస్ మేబీ, ఆయన దాన్ని డిజైన్ చేసిన ఇంజనీర్. ఆ సంస్థ కానీ ఈ ఇంజనీర్ కానీ అప్పటికి కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఓడల తయారీలో నిపుణులు. ఆ ఓడ తయారు చేసేటప్పుడు ఒకడు గర్వంతో అతిశయంతో దాని మీద రాశాడట, ఏమని? దేవుడు కూడా ఈ ఓడను ముంచలేడు అని. చూసారా ఏమని రాశారు? దేవుడు కూడా దీన్ని ముంచలేడు అని ఆ ఓడ మీద రాసి మరలా కొట్టేశారట. రైట్? ఆ మహాసముద్రంలో ఓడ ప్రయాణం అవుతుంది. ఆ ఓడను డ్రైవ్ చేయటానికి ఆ రోజుల్లో పేరుగాంచిన గొప్ప కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్, దాన్ని డిజైన్ చేసిన ఇంజనీర్ అద్భుతమైన వాడు, దాన్ని తయారు చేసిన కంపెనీ వరల్డ్ నెంబర్ 1, దాన్ని డ్రైవ్ చేసే కెప్టెన్ అపారమైన అనుభవం కలిగిన వాడు. అందరూ అనుకున్నారు దేవుడు కూడా దీన్ని ముంచలేడని. దేవుడు దాకెందుకండి? ఓ చిన్న ఐస్బర్గ్ ఢీకొని ఆ పడవ 2 ముక్కలై కొన్ని వేల మంది చనిపోయారు. వారికి ఎవరు కాపరి? మరణం వారి కాపరిగా ఉంది. దైవజనమా, ఎందుకు అలా జరిగిందో తెలుసా? పొగరు పెట్టిన మాటలు, అతిశయంతో కూడుకున్న మాటలు, స్వాతిశయ పూర్ణమైనటువంటి మాటలు. తమ్ముడా, చెల్లి, నీ జీవితంలో ఒక అన్నగా నీకు చెప్తున్నాను, దేవుడు నీకు ఇచ్చిన దేన్ని బట్టి కూడా భూమి మీద అతిశయించు. నీకు ఇచ్చిన
డబ్బును బట్టి కానీ, ఆస్తిని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఐశ్వర్యాన్ని బట్టి కానీ, హోదాను బట్టి కానీ, ఎప్పుడు జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి అతిశయపడకు. దాన్ని ఏ దేవుడు నీకు అనుగ్రహించాడో ఆ దేవుడే నీ అతిశయమై ఉండునుగాక. చెప్దామా ఆమేనని? ఆ దేవుడే నీ అతిశయమై ఉండునుగాక. బైబిల్‌లో కొంతమంది వారు కలిగిన కొన్నిటిని బట్టి అతిశయపడ్డారు. వారిని వాక్యం ఏమంటుందంటే స్వాతిశయ పూర్ణులు. ఆ అతిశయం వాళ్ళ బ్రతుకుని ఏం చేసిందో చెప్తాను. ఎన్నడూ భూలోక పరంగా మనం కలిగిన దేన్ని బట్టి అతిశయించకుండా జాగ్రత్త పడదాం. యెహెజ్కేలు గ్రంథం చూడండి 31వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. కావున ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నీ ఎత్తును బట్టి నువ్వు అతిశయపడితివి. తన కొన మేఘముల కంటజేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను. కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేను అతన్ని అప్పగించేదను. ఆ జనము అతనికి తగిన పని చేయును. ఏ పనట? తగిన పని చేస్తాడు. 14వ వచనంలో అంటాడు, నీరున్న చోటనున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనలను మేఘమున కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింద లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. విన్నారా? ఇక్కడ ఐగుప్తీయులను అష్షూరీయులను గూర్చి చెప్తూ ఏమంటాడంటే, నీవు నీ ఎత్తును బట్టి అతిశయపడితివి. నీ ఎత్తు మేఘాలనంటే అంతగా ఎదిగితే నీ ఎత్తును బట్టి నువ్వు గర్వించావు. నిజమే. ఈ కాలంలో కొంతమంది ఎత్తును చూసి గర్విస్తారు. వాళ్ళకున్న సొగసును చూసి గర్విస్తారు. వారికున్న అందాన్ని చూసి గర్విస్తారు. కొంతమంది చూడండి, దేవుడు వాళ్ళని అందంగా పుట్టిస్తే ఆ అందాన్ని 10 మందికి చూపించుకుంటూ చూడండి నేను ఎంత అందగత్తెను, చూడండి నేను ఎంత అందగాడిను, చూడండి నా జుట్టు పొడిగి ఎంత ఉందో, చూడు అని వాళ్ళ ఎత్తును బట్టి అతిశయపడుతూ ఉంటారట. తమ్ముడు, చెల్లి, ఎప్పుడైనా నీ ఎత్తును బట్టి, నీ పర్సనాలిటీని బట్టి, నీ ఫిజిక్ని బట్టి, నీ ఫిజికల్ అపియరెన్స్ని బట్టి ఎప్పుడైనా అతిశయపడినట్లుగా నీ జీవితంలో జరిగిందా? ఎవరైనా నీ దగ్గరకు వచ్చి అబ్బాబ్బాబ్బాబ్బా బ్రదరు మీరు ఎంత హ్యాండ్సమ్ అంటే అంత సమ్ము, మీరు ఎంత అందంగా ఉంటారంటే అబ్బాబ్బాబ్బా అని ఎవరైనా పొగుడుతూ ఉంటే, సిస్టరు బా మీ జుట్టు ఉంది, బా మీ ముక్కు ఉంది, మేము అబ్బా ఎంత అందంగా ఉన్నారో అని ఎవరైనా పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తి విని అమ్మయ్యా, ఎక్కడైనా మనసులో అతిశయపడ్డట్లుగా నీ అందాన్ని బట్టి, ఎత్తును బట్టి, నీ పిల్లల అందాన్ని బట్టి, వారి ఎత్తును బట్టి ఎప్పుడైనా అతిశయపడ్డావా? ఏం జరిగింది? ఆ చెట్టు నేల మట్టుకు నరకబడింది. అది తన ఎత్తును బట్టి అతిశయపడి గర్వపడితే దాన్ని నేల మట్టుకు దేవుడు నరికేశాడు. నరికి ఆ జాతిని, ఆ ప్రజలను ఎక్కడికి పంపించాడో ఆ వచనంలో చూస్తే భయం అనిపించింది. చూడండి 14వ వచనం. నీరున్న చోట్ల నున్న వృక్షములన్నిటిలో ఏదియు తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనలను మేఘములను కంటజేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింద లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి. ఎవరి యొద్దకు? క్రిందలోకం. క్రిందలోకం పాతాళం, పైలోకం పరలోకం. గమనించండి, వీళ్ళని ఏం చేశాడో తెలుసా? వాళ్ళను మరణపాలు చేసి పాతాళానికి అప్పగించి తతిమ చెట్లతో ఏం చెప్తున్నాడో తెలుసా? చెట్లారా చూడండి,
ఇది తన ఎత్తును బట్టి గర్వించింది కదా, ఆ? తన పొడవును బట్టి గర్వించింది కదా. దానికి ఏ గతి పట్టిందో చూడండి. నా వైపు చూస్తున్నారా? దానికి ఏ గతి పట్టిందో చూడండి. మీరు అతిశయిస్తే మీకు అది ఆ గతి పడుతుంది, జాగ్రత్త. ఆ గతి పడుతుంది, జాగ్రత్త అని తతిమా చెట్లకు సందేశాన్ని ఇచ్చి అవి ఎన్నడూ తమ ఎత్తును బట్టి అతిశయపడకుండా దీన్ని సాక్ష్యార్థంగా నిలిపాడట. చెట్లు అంటే నిజంగా చెట్లు కాదండి, మనుషుని దేవుని వాక్యం చెట్టుతో పోల్చింది. అంటాడు కదా దావీదు గారు, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టులాగా ఉన్నాను. నెబుకద్నెజరు ఓ చెట్టును కలలో చూస్తే దానియేలు అంటాడు కదా, రాజా ఆ చెట్టు నీవేనని. చెట్టు అంటే ఇక్కడ మనుషునికి గుర్తు. దైవజన్మ, నీ జీవితంలో ఎప్పుడు నీ ఎత్తును బట్టి కానీ, నీ అందాన్ని బట్టి కానీ, నీ రూపురేఖలను బట్టి కానీ ఎన్నడూ నువ్వు అతిశయించు. వాటిని ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుడే నీ అతిశయమై ఉండును గాక. ఆమేన్. అపోస్తుడైన పౌలు గారికి ఒకప్పుడు విపరీతమైన అతిశయం ఉండేది. ఏంటో ఆయన అతిశయం తెలుసా? నేను 8వ దినాన సున్నతి చేయబడిన వాడిని. వింటున్నారా? నేను 8వ దినాన సున్నతి చేయబడిన వాడిని, ఇజ్రాయేలీల వంశపు వాడిని, బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడిని. నేను హెబ్రీ సంతానం. గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేశా. రైట్? పరిసయ్యుల తెగ. నేను ధర్మశాస్త్ర విషయంలో ఆసక్తిపరుణ్ణి, సంఘాన్ని హింసించే విషయంలో ఆసక్తిపరుణ్ణి, ధర్మశాస్త్ర విషయంలో అనింజుణ్ణి. అలా ఒకప్పుడు ఆ అతిశయాలు నాకుండేవి. ఇప్పుడు క్రీస్తు నిమిత్తం వీటన్నిటిని పెంటతో సమానంగా ఎంచి సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అని మాట్లాడతాడు. విన్నారా? ఈ మాటలు ఎక్కడుంటాయంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాయి. విన్నారా? అంటే పౌలు గారికి ఒకప్పుడు ఉన్న అతిశయం ఏంటో తెలుసా? నేను ఇజ్రాయేలీయుని, మాది బెన్యామీను గోత్రం. ఎస్, నేను హెబ్రీయుణ్ణి, నిష్ట కలిగిన పరిసయ్యుల తెగకు చెందినవాడిని. తమ్ముడు, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీకు కూడా జాతి గర్వం, ప్రాంతీయ గర్వం, కుల గర్వం ఎక్కడైనా ఏలుబడి చేస్తా ఉందా? అపోస్తుడైన పౌలు గారు అంటాడు, నేను హెబ్రీయుణ్ణి. ఎవరట? నేను ఇజ్రాయేలీయుని, నేను బెన్యామీను గోత్రానికి చెందినవాడిని. దైవజనమా, మీరు నన్ను అన్యదా భావించొద్దు. ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాల్లో మనోడికి తినటానికి తికానం లేకపోయినా కులగర్వం మాత్రం టన్నులు ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మన ప్రాంతాల్లో చూడండి, మేము కాపులు, సోవాట్, మేము రెడ్డి, సోవాట్, మేము కాపులు, సోవాట్. రోజు దైవజనులు రాజశేఖరయ్య గారు వాక్యం ప్రకటించడానికి ముందు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడట. దేవుని సాక్ష్యం చెప్పాడంటే, నేను ఉన్నతమైన బ్రాహ్మణ కులం నుంచి రక్షించబడ్డా, ఉన్నత కులం నుంచి రక్షించబడ్డా అని తన కులాన్ని గూర్చి, తన గోత్రాన్ని గూర్చి, తన వంశాన్ని గూర్చి, అదే స్వాతిశయపూర్ణుడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకునేవాడు అని చెప్పే కదా, స్వాతిశయపూర్ణుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నాడట. రాజశేఖరయ్య గారు అసలు కాంప్రమైజ్ గారు కదా, లేచి అన్నారట బ్రదర్తో, బ్రదర్, అసలు నీకు మారు మనసే లేదు బ్రదర్. నిజమైన మారు మనసు నువ్వు కలిగి ఉంటే ఉన్నత కులం నుంచి రక్షించబడ్డా ఈ మాట అన్నావు. పాపులలో నేను ప్రధానినయ్యుండగా, పాపులలో నేను ప్రధానినయ్యుండగా నీచుడును, దౌర్భాగ్యుడును, అలాంటి నాకు దేవుడు రక్షణ భిక్ష ప్రసాదించాడని నేల మట్టుకు తగ్గించుకొని మాట్లాడేవాడు. దైవజనమ, ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా తమ్ముడా, చెల్లి, మీ అన్నయ్యగా చెప్తున్నా, మీ శ్రేయోభిలాషగా చెప్తున్నా, మీ క్షేమాన్ని కోరేవాడిగా చెప్తున్నా. ఏంటో నేను కోరుకున్న మీ క్షేమమో తెలుసా? మీరు
పరలోకంలో మందలాగా కూర్చబడాలి. ఆమేన్. ఈ భూలోకంలో దేవుడైన యెహోవా మీకు కాపరిగా ఉండాలి. ఆమేన్. స్వాతిశయ పూర్ణులకు మరణం కాపరిగా ఉంటుందట. పాతాళంలో వాళ్ళు మందగా కూర్చబడుతున్నారట. విన్నారా? మీ క్షేమాన్ని కోరుకుంటున్నాం. కుల గర్వం ఏమైనా ఉందా? ప్రాంతీయ గర్వం ఏమైనా ఉందా? ఈ వాక్యం వింటుండగా యేసు నామములో దాన్ని నువ్వు నేలమట్టం చేయుదువుగా. పౌలు గారికి ఉన్న గర్వాల్లో ఇంకొకటి ఏంటో తెలుసా? నేను గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని చదువుకున్నా. ఎక్కడ? చెప్పాలి. ఎక్కడ? గమాలియేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేను పారాయణం చేశాను. ధర్మశాస్త్రంలో నేను పండితుణ్ణి. తన చదువు విషయమై, దేవుడు తనకిచ్చిన తలాంతు విషయమై మితిమీరినటువంటి గర్వం కలిగిన వాడు సౌలు. అదే పౌలుగా మారక మునుకున్నటువంటి సౌలు. తమ్ముడా, ఎప్పుడైనా నీ జీవితంలో నువ్వు చదువుకున్న ఉన్నతమైన చదువును బట్టి ఎప్పుడైనా నువ్వు అతిశయపడినట్లుగా నీ జ్ఞాపకం ఉందా? నేనేం చదువుకున్నానంటే, మా పిల్లలు ఉన్నతమైన చదువు చదవాలి. ఆ ఉన్నతమైన చదువు చదివిన ఆ చదువు నీకు అతిశయంగా ఉండదు. ఆ చదువు చదవటానికి ఏ దేవుడు కృప చూపించాడో, ఆ జ్ఞానం మన పిల్లలకు ఏ దేవుడు అనుగ్రహించాడో ఆ దేవుడే మన అతిశయమయుండును గాక. మీ క్షేమాన్ని కోరి అన్నగా చెప్తున్నా. ఏంటో చెప్పమంటారా? మరలా చెప్తా. మీరు పరలోకంలో కూర్చబడాలి, మీరు మీ పిల్లలు. అంత మాత్రమే కాదు, భూలోకంలో మీరు బ్రతుకుతున్న దినాలంతటిలో దేవుడైన యెహోవాయే మీకు కాపరిగా ఉండాలి. ఓ పాట ఉంది కదా, యెహోవాయే నా కాపరిగా. ఊరకట్లు అందుకోండి. యెహోవాయే నా కాపరిగా, నాకేమీ కొదువగును, నాకేమీ కొదువగును. పచ్చిక గల చోట్లను నన్నాయనే వరుండ, పచ్చిక గల చోట్లను నన్నాయనే పరుండజేయును. శాంతియుతమైన జలములకు, శాంతియుత. ఈ పాటే నీ బ్రతుకు దినాలంతా ఉండును గాక. ఆయన నీకు కాపరిగా ఉంటే శత్రువు ఎదుట నీకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఉంది కదా మాట, నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచితివి. నా గిన్నె నిండి నా గిన్నె నిండి పొర్లుచున్నది. రైట్. ఈ మాటలు నీ పాట అయి ఉండాలి. ఎప్పుడో తెలుసా? ఆయన నీకు కాపరిగా ఉన్నప్పుడు. హల్లెలూయా. స్వాతిశయ పూర్ణులకు మరణం కాపరిగా ఉంటుంది. సాత్వికులకు దేవుడైన యెహోవా కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీకు కాపరిగా ఉంటే నీ నోట నువ్వు పాడుకునే పాట, ఎస్, నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమములు వెంటవచ్చును. నా బ్రతుకు దినములన్నీయును కృపాక్షేమములు వెంటవచ్చును. నీ మందిర, నాకే పాట రాదనుకుంటే నీరంలో చిరకాలము నివాసము చే నాసింతును. ఎక్కడ? నీ మందిరంలో. అసలు శిశులు శాశ్వత కాలం ఉండే మందిరం ఎక్కడుందో తెలుసా? పరలోక రాజ్యంలో. నీవు నీ పిల్లలు పరలోక రాజ్యంలో మందలాగా కూర్చబడుదురుగాక. ఆమేన్. అయితే దైవజనమా,
మన చదువు మనకు అతిశయమై ఉండకూడదు. ఒకరోజు మన మందిరానికి వచ్చే తమ్ముడు తన మ్యారేజ్ సందర్భంగా ఆ పెళ్లి కార్డు రాయించుకోవటానికి పెళ్లి కార్డు ప్రింట్ చేసే ముందు పేపర్ మీద రాస్తారు కదా, ఏమంటారు తమ్ముడు అది, రైట్, రఫ్గా రాసుకొని వచ్చాడు. తన పేరు ప్రక్కన తను చదువుకున్న డిగ్రీ, తన కాబోయే భార్య పేరు, ఆ అమ్మాయి పేరు పక్కన ఆ అమ్మాయి డిగ్రీ. ఈ బాబు MBA చేసి ఇంకా తర్వాత ఏదో చేశాడు, అకౌంట్స్కు సంబంధించి ఏదో పెద్ద చదువు చదివాడు. ఈ అమ్మాయి MSc BEd మళ్ళీ MED చేసింది. ఇద్దరు పెద్ద చదువు చదువుకున్నవాళ్ళు. వాళ్ళిద్దరి పేరు చివరిన వాళ్ళ డిగ్రీ పెట్టుకున్నారు. అది తప్పు అని నేను అన్నాను, కానీ నేను ఊరకు అడిగా, తమ్ముడా పెళ్లి కార్డులో మీ పేరు ప్రక్కన మీ డిగ్రీ ఎందుకు రాసుకున్నారు తమ్ముడు అన్న. ఏమన్నాడంటే, అన్నయ్య దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడో, దేవుడు నమ్ముకున్న తర్వాత మమ్మల్ని ఎంత దీవించాడో తెలిస్తే మంచిది కదా అన్నయ్య, అందుకని రాసుకున్నాను అన్నాడు. తమ్ముడు రాసుకుంటూ తప్పేం కాదు, కానీ ఒక మాట అడుగుతా, దేవుడు మమ్మల్ని ఎంత ఆశీర్వదించాడు అని నలుగురికి తెలియాలని నువ్వు రాసుకున్నావా, లేకపోతే మేమింత చదువుకున్నాం, మేము వెల్ ఎడ్యుకేటర్స్ అని 10 మందికి తెలియటానికి ఈ రెండిట్లో ఏది అన్న. మనోడు కాస్త గుటకమింగ్ అన్నాడు, 2 అన్నాడు. 2 కాదు, వీటిలో రెండిట్లో ఏది పర్సంటేజ్ ఎక్కువ అన్నాడు. రెండోది పర్సంటేజ్ ఎక్కువ అన్న, మేమెంత చదువుకున్నామని అందరికీ తెలియాలి కదన్నా, అందుకని రాసామన్నాడు. నేను అప్పుడు చెప్పా, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించుకోడు, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించుకోడు, అతిశయించువాడు దేన్ని బట్టి అతిశయించవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న దేవుడైన యెహోవాని బట్టి అతిశయించాలి. వాక్యంలో ఉంది కదా తమ్ముడా, వద్దు తీసేయి. మనం ఇంత చదువుకున్నామని డాంబికంగా 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు, తీసేయి అన్న. ఆ తమ్ముడు మారు మాట మాట్లాడకుండా తీసేసాడండి. ఈరోజు వాళ్ళ దాంపత్యాన్ని దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, మన సంఘంలోనే ఒక ఆశ్చర్యకరమైన రీతిలో ఆ కుటుంబాన్ని దేవుడు నిలవబెట్టాడు. ఎందుకో చెప్పమంటారా? యెహోవా వారికి కాపరిగా ఉన్నాడు. సాత్వికులకు దేవుడైన యెహోవా కాపరి, స్వాతిశయ పూర్ణులకు దేవుడు కాపరిగా ఉండడు, మరణం వాళ్ళ కాపరిగా ఉంటారు. ఓ మాట అంటానండి, గొర్రెలు సాత్వికమైనవి కదా, గొర్రెలకు కాపరి ఉంటాడా లేదా? ఐజాక్ అన్న ఉంటాడా లేదా? పందులకు ఎక్కడైనా కాపరి ఉంటుంది చూసారా? పందుల కాపరి విన్నారా? సింహాలకు కాపరి ఉంటాడా? ఒకవేళ పెడితే ఆ కాపరిని చంపేస్తాయి, అటు కాపరి ఉండరు. విన్నారా? గొర్రెల మందకి ఎప్పుడు కాపరి ఉంటాడు. కారణం ఏంటో తెలుసా? అవి సాత్వికమైనవి. తమ్ముడా చెల్లి, సాత్వికుడిగా బ్రతుకు. ఎంత ఇచ్చినా, దేవుడు ఎంత ఆశీర్వదించినా చూపించుకోవటానికి ఆరాటపడకు. మాకింత సంపద ఉంది, మేమింత ఆస్తిపరులం, అక్కడ దాకా ఎందుకంటే ఒక మాట చెప్తాను. చాలామంది పెళ్ళిళ్ళకి వెళ్తారు కదా, కొన్ని పెళ్ళిళ్ళలో చూస్తే పెళ్లి కూతురు కంటే పెళ్ళికి వచ్చిన అమ్మ లెక్కలో డెకరేషన్ చేసుకునేది ఉంటుంది చూసారా? అసలు పెళ్లి కూతురు ఎవరో మనకు అర్థం కాదు. విన్నారా? ఊర్లో ఒక సామెత ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి. ఏంటి సామెత అంటే, ఊర్లో పెళ్ళికి నేను ఆ మాట చెప్పలేను. పెళ్ళి ఎవరిదో, హడావుడి ఎవరిది? సరే, ఈ బంగారం దిగేసుకొని వస్తారు కదా, ఈ బంగారం దిగేసుకొని వచ్చినప్పుడు వేసుకున్న బంగారం కొంగు చాటును దాచిపెట్టుకుంటారా, కొంగు బయట వేస్తారా? చెప్పండి. తమ్ముడు ఎందుకు? అది అతిశయం కాదా? నన్ను చూడు, నా బంగారం చూడు, నన్ను చూడు, మా ఆయన ఎంత మేమెంత స్థితిమంతులమో చూడని. ఇంకా అవసరమైతే బంగారం లేకపోతే మచిలీపట్నం వెళ్ళి రోడ్డు గోల్డ్ కొనుక్కొని అయినా దిగేస్తారు కొంతమంది. ఒకవేళ లేకపోతే ఇంటి పక్క వాళ్ళ దగ్గర అరువు తెచ్చుకొని అయినా. లోకపు అతిశయం మనకు ఉండొద్దు. నీకు నాకు ఉండాల్సిన అతిశయం ఏదైనా ఉందంటే, పౌలు గారు అంటాడు కదా, సిలువయందు తప్ప, సిలువయందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను. ఒకవేళ ఏవైనా అతిశయాలుంటే
అవి నాకు దూరమగునుగాక. గలతీ పత్రికలో అంటాడు. క్రైస్తవుని జీవితంలో సిలువ యందు తప్ప కులం కానీ, అందం కానీ, ధనం కానీ, జనం కానీ, బలం కానీ, భౌతిక సంబంధమైనది ఏది నీ అతిశయమై ఉండకూడదు. సిలువే నీ అతిశయమై ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ మట్టి ఘటాన్ని పరలోక రాజ్యంలో మందగా కూర్చేది సిలువ ద్వారా నీకు నాకు అనుగ్రహించబడిన రక్షణ భాగ్యమే వాక్యం అంటుంది. ప్రకటన గ్రంథంలో చూస్తాం, తెల్లని వస్త్రాలు ధరించి ఖర్జూరపు మట్టలు చేతబుని కోటాను కోట్ల పరిశుద్ధులు ఇలా ఆరాధిస్తున్నారు. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఏమని? సింహాసనాసీనుడైన దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణ నిమిత్తమై మా రక్షణ కొరకై స్తోత్రము కలుగునుగాక అని, మా రక్షణ కొరకై స్తోత్రము కలుగునుగాక అని పరలోకంలో రక్షణను బట్టి స్తుతిస్తున్నారు. దైవజనమా, భూలోకంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, సాఫ్ట్వేర్ ఉద్యోగం ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, హార్డ్వేర్ ఉద్యోగం ఇచ్చేవయ్యా నీకు స్తోత్రం, 7 అంతస్తుల భవంతి ఇచ్చేవయ్యా భూలోకంలో ఉన్నప్పుడు నీకు స్తోత్రం అని ఆ మాట అంటలేదు. ఏమంటున్నారు? మా రక్షణ కొరకై నీకు స్తోత్రం. అంటే దైవజనమా, ఈ మట్టి ఘట్టాన్ని పరలోక రాజ్యానికి చేర్చింది నీవు పొందుకున్న రక్షణ. నీవు పొందుకున్న రక్షణ. ప్రైజ్ ది లార్డ్. వెండి బంగారాలు మనకు పరలోక రాజ్యం ఇవ్వలేవు. ఈ భూలోకంలో సంపాదించిన ఆస్తిపాస్తులు మనకు పరలోక రాజ్యం ఇవ్వలేవు. నీకు నాకు పరలోక రాజ్యాన్ని ఇవ్వగలిగింది పొందుకున్న రక్షణ. అందుకని పౌలు గారు అంటారు కదా, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుంటామని. ఆ రక్షణకు పెట్టిన పేరేంటి చెప్పండి? ఇంత గొప్ప రక్షణ. ఎంత గొప్ప రక్షణ అని ఎందుకు అన్నాడు తెలుసా? నిన్ను నన్ను పరలోక రాజ్యంలో మందగా కూర్చేది నీవు పొందుకున్న రక్షణే. కాబట్టి దైవజనమ, యేసు తప్ప, యేసుక్రీస్తు శిలువ బలియాగం తప్ప, శిలువ శక్తి తప్ప మరొకటి ఏది మనకు అతిశయంగా ఉండకుండా సాత్వికులుగా బ్రతుకుతూ ఉంటే దేవుడే మన కాపరిగా ఉండునుగాక. ఆమేన్. దేవుడే మన కాపరిగా ఉండునుగాక. పరలోక రాజ్యంలో మీరు మీ కుటుంబాలు మనకు కలిగినది యావత్తు మందలాగా కూర్చబడునుగాక. మందలాగా కూర్చబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, అందరూ ఏకీభవించండి. సర్వశక్తి గల తండ్రి, మాతో మీరు మాట్లాడిన ఈ విలువైన మాటల కొరకై స్తోత్రాలు. నిజమే, స్వాతిశయ పూర్ణులు పాతాళంలో కూర్చబడుతున్నారని, స్వాతిశయ పూర్ణులకు మరణం కాపరిగా ఉంటుందని సెలవిచ్చాం. మీ స్వాతిశయ పూర్ణులుగా కాదయ్యా, సాత్వికులుగా మీ సన్నిధిలో బ్రతకాలి. మీరే మాకు కాపరిగా ఉండాలి. మీ రాజ్యంలో మందలాగా మేము కూర్చోబడాలి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఈ గొప్ప ఆధిక్యత మీరు దయచేయుదురుగాక. ఈ మాట ప్రతి బిడ్డ జీవితంలో మీరు నెరవేర్చుదురుగాక. యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. 31వ తారీఖు మాసాంతర కూటం ఉంది. అందరూ తప్పకుండా మాసాంతర కూటంలో పాలు పంపులు పొందండి. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఆమేన్.